హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిమబిందూస్ వరల్డ్. ఎంజాయ్ చేస్తున్నారండి క్లైమేట్ని? ఎంత అందంగా అనిపిస్తుందో కదా ఈ ప్రకృతి. ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఇక్కడ మనం రోడ్డు మీద అనమాట మనతో పాటుగా తుంగభద్ర నది, అంటే ఒక భద్ర తుంగ అని రెండు నదులు వేరేయి మళ్ళీ శృంగేరికి 100 కిలోమీటర్స్లో కలుస్తాయి అనమాట. చూసారా, మనం వెళ్ళే దారిలో మనతో పాటు నది కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది శృంగేరి వరకు ఉంటుంది. ఇది తుంగా నది. శృంగేరి భూమి మట్టానికి దాదాపు 672 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. అంటే 2205 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి మనకు ఇంత చల్లగా ఉంటుందని నేను చూశానండి నెట్లో కూడా. ఇది శృంగగిరి అనేది ఋష్యశృంగ మహర్షి పేరు మీదుగా వచ్చిందని కూడా కొంతమంది చెప్తారటండి. ఈయన ఋష్యశృంగ మహర్షి ఎవరంటే విభండక మహర్షి అని మన రామాయణంలో కూడా వస్తుందండి. ఇది చూసారా, తుంగా నది ఎంత బాగుందో అండి. ఇక్కడ విభండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఉండే ఆశ్రమమేనండి ఇది. ఇప్పుడు మీరు చూసేది మాత్రం సీతా నది. ఎంత చక్కగా ఉందో అండి. ఇక్కడ చూసిన చెరువులు ఇంకా నదులు, తుంగా నది, భద్రా నది, ఇంకా సీతా నది. మాకు కొన్ని పేర్లు కూడా తెలియలేదు. అక్కడ ఉన్నవి మాత్రం మేము నోట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉండిపోయింది కాబట్టి చక్కగా అక్కడ పడిన వర్షంతో అలా జలాశయాలుగా ఏర్పడి నదులుగా ఏర్పడి మనకు ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఫుడ్ అందిస్తుంది కదా ఈ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన తుంగభద్ర నది. చూసారా అండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో. ఇది తుమ్ము పూలండి. ఈ కార్తీక మాసంలో శివుడికి ఈ తుమ్మి పూలతో పూజ కూడా చేస్తారట. ఒక సీడ్ నేను తెచ్చుకున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు ముందుకు ఇంకా డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నామండి. అంటే ఘాట్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇది ఈ శృంగేరి ఋష్యశృంగుడు రోమపాదుడు పాలించిన అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యం నుంచి క్షామం నుంచి కాపాడుతాడంటండి. అందుకని ఈయనకి ఋష్యశృంగుడికి వర్ష గురు అని కూడా పేరు వచ్చిందటండి. ఇక్కడ గూగుల్లో చూపించినట్టుగా మనం ఇప్పుడు డీప్ ఫారెస్ట్ నుంచి నార్మల్ ల్యాండ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆ యారో మార్క్ దగ్గర నుంచి. అంటే శృంగేరి అనేది అంత డీప్ ఫారెస్ట్ ఏరియాలో లేదు, కాకపోతే చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ శృంగేరి ప్రాంతం తుంగభద్ర నదుల యొక్క మధ్య ప్రదేశంలో ఉంది అండి. ఇక్కడి నుంచి మనము టెంపుల్ పార్కింగ్కి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వాళ్ళు స్పష్టంగా అంతా యారో మార్క్స్ అవి పెట్టి చక్కగా బోర్డ్స్ కూడా పెట్టేశారంటే ఇక్కడ లెఫ్ట్ వైపు ఏముందో మీరు గమనించగలరా? ఇంకేముందు ఉంటుందండి, తుంగా నది ఉంటుంది. తుంగా నది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. ఏం లేదండి, మనం ఆ ప్రదేశంలో మనమే వెళ్తూ ఉన్నామన్నమాట. కాకపోతే నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది. పక్క రోజుకే వర్షం పడి ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ అయిపోయిందండి. ఇక్కడ చక్కగా మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది ఇటువైపున. ఇది కొంచెం ముందుకు వెళ్ళంగానే, కాకపోతే నేను అక్కడికి వెళ్ళలేదు, నాకు కుదరలేదు అక్కడికి వెళ్ళడానికి. అది కూడా చాలా బాగుంది. అందరూ వెళ్ళి చక్కగా ఫొటోస్ కూడా తీయించుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మనం ఈ కార్ పార్కింగ్ ప్లేస్లోకి వచ్చేసామండి. కార్ పార్కింగ్ ఒక రోజుకి కారుకి అయితే 40 రూపీస్. మేము 4-5 డేస్ ఉన్నాము కాబట్టి చక్కగా ఏ రోజుకి ఆ రోజు కట్టేసాము ఇబ్బంది లేకుండా. వాళ్ళు ప్రతిరోజు చెక్ చేస్తారనమాట ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి అనేది. చూసారా, మనకిప్పుడు అమ్మవారి గాలిగోపురం అంటే ప్రధాన ద్వారం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మిగిలినవన్నీ కొంచెం స్నాక్స్, ఆ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ అన్నీ దొరుకుతున్నాయండి. ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా అది కొనుక్కోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇక్కడ సాంబ్రాణి కూడా చాలా రకాలుగా అమ్ముతున్నారండి. చాలా ఫ్లేవర్స్లో ఉంది. నేను కొనుక్కోవడానికి నాకు కుదరలేదు. మనం ఇక్కడికి వచ్చేసి కారు పార్క్ చేసేసుకున్నాము. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకొని ఇంకా మేము హోటల్ రూమ్కి వెళ్ళామన్నమాట. అసలు శృంగేరి చరిత్రను చూసుకుంటే శంకరాచార్యులు వారు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతారు కదండి. ఆ సమయంలో అతను పరివార శిష్యులతో ఇక్కడికి ఒకసారి వచ్చారట. అప్పుడు ఒక పాము ఉంటుంది కదా, అది ఒక కప్ప అనేది ప్రసవిస్తూ ఉంటే ఆ యొక్క ఎండకి తట్టుకోలేకపోతూ ఉంటే ఆ పాము అనేది మామూలుగా అనేది పాము కప్పని తినేస్తుంది కదా. కానీ ఈ ప్రదేశంలో పాము అనేది తన పడగ నీడలో కప్పకి అదే నీడను కల్పిస్తే అప్పుడు అది కప్ప అనేది ప్రసవిస్తుందట. అందువల్ల
ఇలాంటి ప్రకృతి వైరులైన సర్పమండూకాల మధ్య మైత్రీభావం ఉన్నందుకు ఏంటి ఈ ప్రదేశం యొక్క అంతటి ప్రాశస్త్యం ఏమిటి అని తను మనోనేత్రంతో గమనిస్తే అప్పుడు తనకి అనిపించిందటండి. ఇక్కడకు ఇంతకుముందు అదే ఋషిశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఇంత గొప్పది అనుకొని ఇక్కడ తను మనకు శంకర పీఠాన్ని స్థాపించారు. మొదటి పీఠాన్ని నిర్మించాలని తెలిసి ఇక్కడే అనమాట మొదటి పీఠాన్ని స్థాపించారు. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడటండి. ఆ తర్వాత దేశాటన జరుపుతూ మన తూర్పు వైపు పూరిలో, ఇంకా కంచిలో, బదరీలో, ద్వారకలో మఠాలను స్థాపించారటండి. అదట ఇంత గొప్ప విశిష్టమైన శృంగేరి యొక్క చరిత్ర. ఇప్పుడు ఆలయం లోపల ఎలా ఉంది అనేదానికి చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు మీరు చూసారు కదా, అన్నదానం జరిగే ప్లేసు అమ్మవారి ఎడమ వైపున ఉంటుందన్నమాట. మెయిన్ గుడి కనిపిస్తుందండి అక్కడ. అటువైపు కుడివైపు నుండేది అమ్మవారు మెయిన్ టెంపుల్ అన్నమాట. అంటే శారదాంబాదేవి యొక్క గర్భగుడి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది శంకరాచార్యులు స్వామివారు ఉన్నారు కదా, అక్కడి నుంచి కిందకు అంటే అమ్మవారి ఎడమ వైపున ఉత్తర ద్వారం అనమాట. అది ఉత్తర ద్వారం వైపు ఎడమ వైపున శంకరాచార్యుల యొక్క దేవాలయం ఇటీవలే కట్టారండి. అమ్మవారి గుడి పక్కన ఇప్పుడు కనిపిస్తున్నది. ఇది మొన్న శంకర జయంతి నాడు ఓపెన్ చేశారటండి. ఇది అంటే గర్భగుడి ఎడమ వైపున శంకరాచార్య స్వామివారి దేవాలయం ఉన్నది. అక్కడి నుంచి ఎడమ వైపు ఈ గుడి విఘ్నేశ్వరుడు గుడి అండి. ఇప్పుడు అన్నదానం అంటే గుడి వెనకాల మనం అన్నదానానికి వెళ్ళవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఉచితంగా అన్నంని అక్కడ మనకు ఇస్తారు, తినచ్చు హాయిగా. తర్వాత ఇక్కడ నేను ఒక పిక్చర్ తీసుకున్నాను, మా ఫ్యామిలీ పిక్ అండి ఇది. అక్కడ అన్నదానంకి వెళ్ళే ముందరనమాట ఇది టెంపుల్ యొక్క మొత్తం అనమాట. అంటే దేవునికి సంబంధించిన రుద్రాక్షలు, పటాలు, ఇంకా విగ్రహాలు అన్నిట్లోతో ఉన్నాయండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కంచు ఉన్నాయి, ఇంకా రాగివి, రకరకాలు చాలా భాగాలుగా ఇక్కడ డివైడ్ చేసి చక్కగా టెంపుల్ వాళ్ళే ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఇందులో మేము ఒక 1500 పెట్టి రుద్రాక్ష మాల తీసుకున్నామండి. అది ఎందుకంటే అంత కాస్ట్ ఎందుకంటే వెండితో వాళ్ళు ఆ లోపల థ్రెడ్ అనేది వెండి దారంతో చుట్టారు కాబట్టి అది ఒకటి తీసుకున్నాం మేము ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే బుక్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా పారాయణం అనమాట, అంటే దాదాపు అక్కడ ఎలాంటి పారాయణాలు చేస్తారో ఆ బుక్లో మొత్తం అలానే ఉన్నాయి. అదొకటి మాకు బాగా నచ్చింది. ఇంకొకటి శారదాంబ విగ్రహం కూడా చాలా బాగా అనిపించిందండి. కానీ మాకు లాస్ట్లో హడావుడైపోయి మేము తీసుకోలేకపోయాము. ఇదంతా ఒక టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తున్న దేవాలయానికి సంబంధించిన అన్ని విగ్రహాలు కానీ పటాలు కానీ మన గురువు గారుల అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే వైనంగా మనం బయట రేట్ ఎక్కువ కాకుండా ఇక్కడ పర్టికులర్గా వాళ్ళక ధర అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే చక్కగా మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉండే జగద్గురువు విధుశేఖర భారతీ స్వామివారి ఇంకా చిత్రపటాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా భారతీ తీర్థ స్వామివారి కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మనమైతే ఒక ప్లాన్తో కానీ షాపింగ్ చేసుకుంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. ఇప్పుడు మనము అక్కడ అక్షరాభ్యాస మండపం నుంచి గాలిగోపురము వరకు వచ్చినాం కదా. ఇప్పుడు నేను మిగిలిన ప్రదేశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. గాలిగోపురం నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ మనకు కనిపించేది అక్షరాభ్యాస మండపం. అది ఆనుకొనే శారదాంబ గర్భాలయం ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చూడండి. ఈ పురాతన ఆలయానికి శారదాంబ గుడికి మధ్యలో అది యాగశాల అండి. మా బాబు ఉపనయనం కూడా అక్కడే జరిగిందనమాట. ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్. ఇక్కడ సరస్వతి సకల కళలకు అధినేత అయిన మనకు సరస్వతి దేవి యొక్క విగ్రహం ఉంటుందండి శారదాంబ. ఇక్కడ వారాహి అమ్మవారిని కూడా మనం అమ్మవారి కుడివైపున చూడొచ్చు. ఈమె ఆ ప్రాంతానికి రక్షణగా ఉంటారట. ఇక ఆ తర్వాత మేము ఓల్డ్ టెంపుల్ అంటే విద్యారణ్య స్వామి వారి టెంపుల్ నుంచి స్ట్రైట్గా అంటే తుంగా నదిని మేము దాటి ముందుకు వెళ్ళాము. ఇదేనండి, ఇది
ఇక్కడ ఉండే ప్రదేశాన్ని మనం నృసింహవనం అని అంటాము. ఇదే జగద్గురు ఇప్పటి జగద్గురువు శ్రీ భారతీ తీర్థస్వామి వారు ఇంకా శ్రీ విధుశేఖర భారతి గారు ఉండే ప్రదేశం అన్నమాట. ఇక్కడ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి. అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ, ఇంకా చక్కగా ఏనుగులు, బాతులు, ఇంకా చక్కగా వాళ్ళు ఎలాంటి మూగజీవాలని చక్కగా పెంచుతున్నారు. ప్రతి ఒక్క ప్రదేశము అందంగా అలంకరించారు, తీర్చిదిద్దారు అండి. సహజంగా ఏర్పడినవే కాకుండా ఇంకా వీళ్ళు కట్టడాలతో కూడా చాలా మంచిగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. అందుకని దీన్ని మనం ఇక్కడ గురు సదన్ అని కూడా అంటాము అన్నమాట. ఇక్కడ గురువు గారు మనకి దర్శనము 12:30 నుంచి ఆల్మోస్ట్ 2 o'clock వరకు మనకు గురువు గారి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత తుంగా నది మీద మనకు రోడ్ వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట, వే క్లోజ్ చేస్తారు. ఇక్కడికి తర్వాత మళ్ళీ నైట్ 8:30 నుంచి 9:30 వరకు, ఆల్మోస్ట్ 8:30 నుంచి ఇంకా 9:30, 9:45 వరకు చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన. అంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల స్వామి వారికి మహాశివుడు ప్రసాదించిన లింగం అండి. ఆ లింగాన్ని మనం చంద్రమౌళీశ్వర స్వామి అని అంటాము. ఆ లింగానికి అభిషేకం ఇప్పుడు వీళ్ళు చేపిస్తున్నారు చూడండి, అక్కడ జగద్గురు గారే చేస్తారనమాట. ఇక్కడ చూసారా, ఇవంతా నేను చాలా పర్మిషన్ తీసుకొని ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఇదంతా ఒక పెద్ద హాల్. ఇక్కడే స్వామివారి దర్శనం ఇంకా పూజ కూడా చేస్తారు. చూసారా, ఇక్కడ ఆ శారదాంబ టెంపుల్కి సంబంధించిన ఫొటోస్ ఇంకా వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఇక్కడ మనకి చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన జరుగుతుంది. ఇంకా స్వామివారికి నివేదించిన తర్వాత పాలు కూడా మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. ఒక 1/2 hour తర్వాత గురువుగారు ఇక్కడి నుంచే మనకు అనుగ్రహ భాషణం అయితే ఏం చేయరు, కానీ దర్శనం అయితే ఇస్తారు. మనం ఏదైనా మన కోరికలు కూడా నివేదించుకోవచ్చు అండి. ఇక్కడ చూసారా, స్పెషల్ లైన్ ఉంది. అక్కడ ఉండే వాళ్ళకి లోపల అంటే బయట వాళ్ళు చెప్తే పూజారులు అక్కడ వాళ్ళకి స్వామికి చెప్తారనమాట. ఉపనయనం కానీ, మ్యారేజ్ కానీ, ఇన్విటేషన్ కార్డ్స్ కానీ తనకి అంటే ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. అందుకని స్వామి చేత ఇచ్చి వాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటారనమాట. ఇక మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. చూసారా, అక్కడ శృంగేరిలో ఉదయం నుంచి అక్కడే ఉంచుతారండి స్వామివారి దర్శనానికి. మళ్ళీ ఈ బ్రిడ్జి మీదుగా, అంటే తుంగా నది బ్రిడ్జి మీదుగా నృసింహవనానికి తీసుకొస్తున్నారనమాట. ఇది మేము ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నానండి. మీకు తెలిసిపోతుంది అనమాట, నేను ఇప్పుడు నృసింహవనంలో ఉన్నాను. ఈ బ్రిడ్జి మీదుగా, అంటే ఈ తుంగా నది బ్రిడ్జి మీదుగా నేను ఎక్కడికి వస్తున్నాను, మళ్ళీ మన శృంగేరి యొక్క శారదాంబ పీఠానికి వస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా గాలి గోపురం, అంటే ఇప్పుడు నేను అమ్మవారి టెంపుల్కి కుడివైపున ఉన్నాను. ఇందాక మనం చూసిన శంకరాచార్యుల స్వామి టెంపుల్ ఇంకా గణపతి టెంపుల్ అనేవి అమ్మవారికి ఎడమ వైపున ఉన్నాయి. ఇవి అమ్మవారికి కుడివైపున ఉండే ప్రదేశాలు. అమ్మవారు తూర్పు ముఖంగా వేంచేసి ఉన్నారు. అమ్మవారి గర్భాలయం వెనుక ఉన్నదే అన్నదానం యొక్క భవనము. అక్కడ ప్రతిరోజు 3 పూటల, అంటే మార్నింగ్ ఉండదు, మధ్యాహ్నం సాయంత్రం మాత్రం చక్కగా వాళ్ళు భోజనం పెడతారండి. ఇక్కడే మనం చూసేది అందమైన తుంగా నది. చూసారా, నేను నెక్స్ట్ డే అని చెప్పాను కదా, ఎర్రటి నీళ్ళు ఎంత బాగా వచ్చేసాయో, ఒక వరద నీళ్ళలాగా వచ్చేసాయండి. ఒక్కరోజు తేడాతో ఇన్ని నీళ్ళు వచ్చేసాయి. వీళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ రూమ్స్కి వెళ్తున్నారనమాట. అక్కడ మనం చక్కగా మెట్లు ఉంటాయండి, ఆ మెట్లలో గుండా కింద చేపలకి మనం ఇట్లా మరమరాలు కూడా వేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి ఆ తుంగా నదిలో అయితే మాత్రం. అలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క మహాక్షేత్రం. ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నది అమ్మవారికి కుడివైపున, అంటే ఇప్పుడు రైట్లో ఉండేది తుంగా నది అనమాట. ఇది విద్యారణ్య స్వామి లింగ రూపంలో ఉండేది ఇదనమాట. ఇది అమ్మవారి కుడివైపు ద్వారం. ఈ రెడ్ కలర్ ఉంది కదండి, ఇది అమ్మవారి కుడివైపు నుంచి మనం ఆ గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు. శృంగేరి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 2 o'clock వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అంటే అక్కడ చేసే పూజారులు అది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రావాలి కదా, అక్కడ మళ్ళీ 5 నుంచి 9 o'clock వరకు ఉంటుందండి.
మామూలుగా లోపల ఏదైనా మనం చేయించుకుంటూ ఉంటే వేరే ద్వారం నుంచి మనల్ని గుడ్డులో నుంచి బయటికి పంపిస్తారనమాట. ఇది అక్షరాభ్యాస మండపం అండి. నేను లోపల నుంచి తీయడానికి ట్రై చేశాను, అంటే లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. నేను గ్రిల్స్లో నుంచి ఈ చిన్న క్లిప్ అయితే తీయగలిగానండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం గర్భగుడి యొక్క వెనుక భాగంలో ఉన్నాము, అంటే అన్నదానం జరిగే ప్రదేశం అనమాట. నేను ఒకరోజు మాత్రం భోజనం చేయగలిగానండి. ఎంత అమృతంలాగా అనిపించింది. కర్ణాటక స్పెషల్ బిసిబెళ్ళ బాత్ చేశారు, ఇంకా వైనంగా పెరుగన్నం కూడా పెట్టారండి. చాలా హాయిగా అనిపించింది తినడానికి మాత్రం. ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారో చూసారా. ఎవరి పాటికి వాళ్ళ అన్నం తెచ్చుకొని కింద పెట్టుకొని తింటున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి దూరంగా, చూసారా, అవి ఏంటంటున్నారు, ప్లేట్స్ అండి. అవి కూడా చక్కగా అమర్చారనమాట. ఇక్కడ నేను కూర్చొని ఉంటే సరదాగా ఒక క్లిప్ తీశారు, అక్కడ వాళ్ళు వడ్డిస్తున్నారండి. ఇంక ఇప్పుడు మేము కొంచెం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం అనమాట, ఇప్పుడు నేను చూపించేది సాయంత్రం. మాకు తెలిసిన వారు అని చెప్పాను కదా, తనండి కృష్ణ భట్ గారు అక్కడ శృంగేరిలో చుట్టుపక్కల ప్రదేశాలు చూపించడానికి అని చెప్పేసి తనకు కొట్టిన పిండి అండి చుట్టుపక్కల ప్రదేశాలు. తను పుట్టింది కూడా ఈ ఊరిలోనే కాబట్టి మాకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. మేము మొదటగా ఋష్యశృంగ మహర్షి యొక్క దేవాలయానికి వెళ్తున్నాము. ఆ ఋష్యశృంగ మహర్షి వల్లే ఇక్కడ వర్షాలు పడతాయని నేను చెప్పాను కదండి, ఇదేనమాట. ఈ వెళ్ళే దారిలో మొత్తం గోవులేనండి, ఎక్కడ పట్టినా అసలు కారుకైతే అడ్డంగా వచ్చేస్తున్నాయి. కారుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదనమాట. చూసారా, ఇక్కడ పట్టిన గోవులు, చిన్న చిన్న లేగతోడలు, ఎంత అసలు ఇలాంటివి చూసి కూడా చాలా రోజులైపోయింది అనిపిస్తుంది అనమాట. చక్కటి వాతావరణం, ఎక్కడ అప్పుడప్పుడు పడే సన్నటి జల్లులు, ఇంకా అప్పుడప్పుడు పడే మంచు. అతనైతే నేను చూడంగా అసలు తను చెప్పులే వేసుకోలేదండి, కానీ తను మాత్రం గొడుగు మాత్రం ఎప్పుడు క్యారీ చేస్తున్నాడండి. తను స్కూటీ మీద గొడుగు మాత్రం తీసుకెళ్తున్నాడు. అంటే అంతటి మంచి మహిమాన్వితమైన ప్రదేశంలో ఉన్నారనమాట. ఇదే అండి ఋష్యశృంగ మహర్షి యొక్క ఆశ్రమం. ఈ ఋష్యశృంగ మహర్షి కూడా ఇక్కడ లింగ రూపంలోనే ఉన్నారు. ఇది అతి ప్రాచీనమైన దేవాలయం. లోపలికి మాత్రం కెమెరా అలౌ లేదు కాబట్టి నేను బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను. గోవులకి అక్కడ మాకు అక్కడ దొరికాయండి, అక్కడ అరటిపండ్లు తీసుకుని చక్కగా ఏదో మాకు శక్తి కొద్దీ మేము ఆ గోవులకి అరటిపండ్లు అయితే పెట్టగలిగాము. ఇతనే అండి కృష్ణ భట్టు. తను అందరూ అక్కడ కిట్టి అని పిలుస్తారు ముద్దుగా, అంటే తను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కదా. వాళ్ళ మేనమామలు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పిన్నిలు, ఇంకా మాకు ఉపనయనం చేయించిన బ్రహ్మకారు కూడా ఇతనికి తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ సరదాగా కిట్టి అని పిలుస్తారనమాట. తను మాకు ఒక శృంగేరిని ఒక కొత్త కోణంలో పరిచయం చేయించారండి. నిజంగా అసలు ఎంత సంతోషం అనిపించిందో. ప్రతిరోజు కూడా మాతో కాంటాక్ట్లోనే ఉంటున్నారు. చుట్టుపక్కల ప్రదేశాలకు తీసుకెళ్ళడం కానీ చూపించడం కానీ చాలా హాయిగా అనిపించింది అనమాట. వెళ్ళామా అమ్మవారి దర్శనం చేసుకొని రూమ్లోకి వెళ్ళడం కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలు తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాకు కూడా ఎక్కడ లేని సంతోషం, ఇంకా కొత్త ఉత్సాహం కూడా వచ్చిందండి. నిజంగా ఒకళ్ళు ఉన్నారు అని అనిపించడం మంచి విషయం కదా నిజంగా. ఋష్యశృంగ గుడి దర్శనం తర్వాత మేము ఇప్పుడు తన స్కూటీ మీద వృషాంక్ని ఎక్కించుకొని ఉన్నాడండి. వాళ్ళ మేనమామ గారింటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇది కూడా చూడడానికి చాలా రమ్యంగా ఉంటుందండి. ఇక్కడ మీరు ఒరిజినల్గా అడవిలో ఎలాంటి శబ్దాలు ఉంటాయో మీకు నేను వినిపిస్తాను. వాళ్ళ మేనమామ గారిల్లు కంప్లీట్గా మొత్తం అడవిలోనే ఉందండి. ఇక్కడ మళ్ళీ మనము ఇంకొకసారి తుంగానదిని మనం చూడవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు ఊరిలో నుంచి బయటకు వెళ్తున్నాము. వీళ్ళ ఇల్లు మొత్తం అడవిలోనే ఉంటుంది. అక్కడ ఒరిజినల్గా అనమాట. ఇక్కడ వాళ్ళ మేనమామ గారు ఉండే స్థలం అనమాట. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నారు. తనకి జగన్మాత దుర్గాదేవి యొక్క ఆలయం ఉందండి. ఇదే ఆలయము. తను అక్కడ పూజలు అవి చేయిస్తారు. ఆ ఆలయానికి అర్చకత్వం వాళ్ళదేనండి, వాళ్ళ పూర్వీకులదే ఆ యొక్క ఆలయం.
భట్టుగారు మేనమామ వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నామండి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూసారా ఎంత బాగుందో. ఇక్కడ దారిలో పూలు చూసారండి. అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వడానికి ఒత్తులు తయారు చేస్తాం కదా, మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అలానే ఉన్నాయండి ఈ పూలు. మాత్రం ఎంత సంతోషం అనిపించిందో. ఇక్కడ ఇంకా వాళ్ళ ఇల్లు గురించి ఏమని చెప్పాలి, అసలు కంప్లీట్గా వాళ్ళ ఇల్లు అడవిలోనే ఉంది. మొత్తం చుట్టుపక్కల అడవేనండి. వాళ్ళ వంశాచారమైన కనకదుర్గ అమ్మవారి యొక్క అంటే వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న గుడిని చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్లకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ మీరు న్యాచురల్గా వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి కొండల్లో నుంచి పైపు వేసి వీళ్ళు తీసుకున్నారండి. ఇవి 24 hours వచ్చే రన్నింగ్ ఫ్రెష్ వాటర్ అనమాట. ఇంతకంటే సౌలభ్యం ఏం కావాలండి అసలు. ఇవి నేను చూపించాను కదా మిరియాలు అని, వాళ్లకు వాళ్ళ ఇంటి పక్కనే కాస్తాయండి. మనకు జామకాయలు అలా కాస్తాయో. ఈవిడే భట్టుగారు వాళ్ళ మేనమామగారి భార్య. ఆయన ఘనాపాటి, చక్కగా పౌరోహిత్యం అది చేయిస్తారనమాట. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి. ఇక్కడ ఇంకా మేము వేరే గురువుగారి దగ్గరికి అంటే మా బాబుకి ఉపనయనం చేయించే బ్రహ్మగారింటికి వచ్చాము. తన పేరు అనంత పద్మనాభ స్వామి బీడే అండి. అనంత పద్మనాభ స్వామి బీడే. వీళ్ళ ఇంట్లో అసలు ఆ పటాలు చూస్తేనే నేను ఆశ్చర్యపోయానండి. ఇంకా భృగు మహర్షి, వ్యాసుడు, ఇంకా కామధేనువు. ఇతను కూడా శృంగేరి అమ్మవారి టెంపుల్లో పనిచేస్తే బ్రాహ్మణులు. ఈ పాప పేరు విజయదుర్గ అండి. ఈ పాపకు భారతీ తీర్థ స్వామి వారు పేరు పెట్టారు. దసరా రోజు పుట్టిందటండి ఈ పాప. వీళ్ళందరినీ మేము మా బాబు ఉపనయనానికి ఇన్వైట్ చేయడానికి వీళ్ళింటికి భట్టుగారు మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఇది మేము శృంగేరి వెళ్ళినప్పటి నుంచి 3వ రోజు అనమాట. ఆ రోజు మేము ఎక్కడెక్కడ ప్రదేశాలు చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ హిమబిందు.